ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ గిరిజనులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. కర్రెగుట్టలో మావోయిస్టులను ఏరివేయాలని లక్ష్యంతో కేంద్రం మారణహోమాన్ని సృష్టిస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సల్వాజూడం పేరుతో వేలాది మంది గిరిజనుల్ని బలికొంటే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను ఊచకోత కోస్తోందని శ్రీను నాయక్ మండిపడ్డారు. హత్యాకాండను ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆయన సూచించారు. వారాలుగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ సరిహద్దుగా ఉన్న కర్రెగుట్టు ప్రాంతంలో ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తన సాయుధ బలగాలతో కలిసి అక్కడ అరాచకాలను సృష్టిస్తున్నది. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మొన్న ఎలకతుర్తి మహాసభలో మాట్లాడుతూ ఆ మావోయిస్టులతో మీరు శాంతియుత చర్చలు జరపాలి, ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన ఆదివాసుల మీద దాడులు చేయకుండా వాళ్ళకి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున మేము ఆర్ట్స్ కళాశాల వేదికగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. వెంటనే మీరు కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలి, అక్కడున్న మీ సాయుధ బలగాలను మీరు అక్కడి నుంచి వెంటనే తీసివేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో, సల్వాజూడం పేరుతో లక్షలాది మంది వేలాది మంది మావోయిస్టులను గిరిజన బిడ్డలను బలికొన్న చరిత్ర ఉన్నది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఈ కర్రెగుట్ట ప్రాంతంలో లక్షలాది మంది వేలాది మంది గిరిజనులకు ఇబ్బంది పెడుతున్నది. మీరు తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపండి, అక్కడున్న ఆదివాసీ గిరిజనులకు రక్షణ కల్పించండి, ఏదైనా మీరు ముందస్తు సమాచారం చెప్పండి. అంతేగాని ఎటువంటి సమాచారం లేకుండా వేల బలగాలతో వెళ్ళి మీరు అక్కడ అలజడి సృష్టించడం, మరణ హోమాన్ని సృష్టించడం ఎంతవరకు సబబని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి సరైన దారి చూపించండి, అంతేగాని మావోయిస్టుల పేరు మీద మావోయిస్టు సానుభూతి పరులని వాళ్ళని మీరు కక్షగట్టి వాళ్ళని వేటాడి చంపడం ఎంతవరకు సబబని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గిరిజన విద్యార్థి తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము.